ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు భేటీ అయ్యారు. విజయవాడలో ఉన్న దిల్రాజు అక్కడే పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమలో తాజా పరిస్థితులపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం. విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ప్రారంభం సందర్భంగా దిల్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పవన్ తో సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు భేటీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, కొద్దిసేపటి క్రితం దిల్రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి అంశాలతో పాటు కీలకంగా మారినటువంటి అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ తో పాటు కేసుకు సంబంధించినటువంటి అంశం వీటన్నిటిపైన కూడా చర్చకు వచ్చిందన్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి జనవరి 4వ తేదీన గేమ్ చేంజర్ కి సంబంధించినటువంటి సినీ వేడుకకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇప్పుడు చర్చించినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఏపీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు, సినీ ఇండస్ట్రీ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇప్పుడు టికెట్ ధరలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కీలకంగా వీరిద్దరి మధ్య చర్చకొచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఈవెంట్ కి సంబంధించినటువంటి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా రావాలని చెప్పి ఆహ్వానించడమే కీలకమైనటువంటి అంశంగా చెబుతున్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలు, అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటు పోలీసులకు సంబంధించి ఇటీవల నమోదు చేసినటువంటి సంజయ్ థియేటర్కి సంబంధించినటువంటి ఘటన కూడా చర్చకు వచ్చిందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన జరుగుతున్నటువంటి చర్చలో భాగంగానే ఇప్పుడు వీరిద్దరూ సమావేశమయ్యారు. మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి, ఇక రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటు గేమ్ చేంజర్ కి సంబంధించి ఇప్పటికే విజయవాడలో పెద్ద ఎత్తున రామ్ చరణ్ కు సంబంధించినటువంటి భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ కి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున విజయవంతం అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా చర్చకు వచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక డిప్యూటీ సీఎం అధికారిక కోసం భేటీ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. శశిరేఖ. థ్యాంక్ యూ హరీష్.